హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. అందరం ఒకసారి హుషారుగా స్తోత్రం చెప్తాం. రెండు చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ మొబైల్స్ ఏమైనా ఉంటే కొంచెం సైలెంట్లో పెట్టుకోండి. ఎవ్వరు అటు ఇటు తిరగండి. వాళ్ళ చిన్నపిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే వాళ్ళని తీసుకెళ్ళండి బయటికి వాక్యం మధ్యలో. పెద్దవాళ్ళు ఎవరు అటు ఇటు తిరగద్దుక. మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఈ దినాన దేవుడు ఏమి చెప్పాలి తండ్రి, నేను చెప్పాల్సిన వాక్యం ఇంకా పెండింగ్ ఉంది కదా, గిద్యోను గురించి మాట్లాడాలి కదా అని అడిగితే దేవుడు ఈ ఆదివారం ఈ ఆరాధనకు ఓ ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చాడు. వాడు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రసంగాన్ని దేవుడు మనకిస్తాడు. అది ఏ ప్రసంగం మనకు తెలియదు. కాబట్టి మనం వచ్చినప్పుడు ఆ ప్రసంగం మీద మనం శ్రద్ధ కలిగి వినాలి. అయితే మొదటిగా మాట చెప్పి నేను వాక్యానికి వెళ్తాను. ఈ భూమి మీద ఎవరు గొప్పవాళ్ళంటే కొంతమంది చెప్తారు ధనమున్నోడు గొప్పోడు అంటాడు. ఇంకా ఈ భూమి మీద ఎవరు గొప్పోడు అంటే కొంతమంది అంటారు జ్ఞానం ఉన్నోడు గొప్పోడు అంటారు. ఇంకా ఈ భూమి మీద ఎవరు గొప్పోడు అని అంటే ఓ మంచి ఉద్యోగం కలిగి, ఓ మంచి అధికారిగా ఉండి, ఓ మంచి మంత్రి స్థాయిలో మంచి హోదా కలిగి ఉన్నవాడు గొప్పోడు అంటారు. ఇంకా ఈ భూమి మీద ఎవరు గొప్పోరు అని అంటే ఓ పేరు ప్రఖ్యాత కీర్తి ప్రతిష్ఠ కలిగినోడు గొప్పోడు అంటారు. అయితే దేవుని వాక్యం ఎవరు గొప్పోళ్ళో అని చెప్తుందంటే చూడండి, 84వ కీర్తన 4వ వచనం, 497 పేజ్. చదువుకున్న పిల్లలు తీయండి, పేజ్ నెంబర్ 497, 84వ కీర్తన 4వ వచనం, 497 పేజీ 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎవరు గొప్పవాళ్ళంట? దేవుని మందిరమునందు ఎవరైతే నివసిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. కాస్త ఇప్పుడు వాక్యాల వైపు చూడకండిలే, నా వైపు చూడండి. మీరు నా వైపు చూస్తూ వాక్యం వింటే నేను మీ వైపు చూస్తూ వాక్యం చెప్తాను. ఈ కమ్యూనికేషన్ దెబ్బతినకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరు గొప్పవాళ్ళు? దేవుని మందిరమునందు ఎవరైతే నివసిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. అదేంటి పాస్టర్ గారు, ధనం ఉన్నాడు కదా గొప్పోడు, జ్ఞానం ఉన్నాడు కదా గొప్పోడు, మంచి హోదా ఉన్నాడు కదా గొప్పోడు, మంచి నాయకుడు అయినవాడు కదా గొప్పోడు, మంచి తెలివితేటలు ఉన్నాడు కదా గొప్పోడు. అది లోకానికి పరిమితం. అయితే
లోకం దృష్టిలో వీళ్ళు 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 కేటగిరీలు చొప్పున గొప్పోళ్ళు. అయితే దేవుని దృష్టిలో ఎవడు గొప్పోడు అని అంటే, నీకు ధనమున్నా లేకపోయినా, నీకు ఆస్తి ఉన్నా లేకపోయినా, నీకు మంచి హోదా ఉన్నా లేకపోయినా, నీకు తెలివితేటలున్నా లేకపోయినా, నీకు ఇల్లు మేడ మిద్ది ఉన్నా లేకపోయినా, నీకు బలగం ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నువ్వు గొప్పవాడివి కావాలంటే, గొప్పవాడివి అనిపించుకోవాలంటే నువ్వు దేవుని మందిరంలో ఉంటే చాలు, నువ్వు గొప్పవాడివే. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను బట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నాకు అది లేదు ఇది లేదు అని నువ్వు ఏడవక్కర్లా, నాకు అది కావాలి ఇది కావాలని నువ్వు బాధపడక్కర్లా, నేను ఇంకా గొప్పవాడిని కాలేదని అనుకోవక్కర్లా. నువ్వు ఆల్రెడీ గొప్పవాడివి. ఎందుకు? నువ్వు ఎక్కడున్నావు? జీవము గల దేవుని పాదాల దగ్గర ఉన్నావు. జీవము గల దేవుని పాదాల దగ్గర ఉన్న నీవు గొప్పవాడివే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం తెలియక, ఈ విషయం ఇంకా అర్థం కాక, దేవుని మందిరంలోకి వచ్చిన వాడు నిజంగా ధన్యుడు అంటే అర్థం ఏంటి? గొప్పోడు అని అర్థం. ధన్యుడికి వ్యతిరేకమైన పదం ఏంటి? ధన్యుడికి వ్యతిరేకమైన పదం దరిద్రుడు అని. లోకం దృష్టిలో ధనం లేనోడు దరిద్రుడు, లోకం దృష్టిలో మంచి హోదా లేనోడు దరిద్రుడు, లోకం దృష్టిలో ఏమండి బలం లేనోడు దరిద్రుడు. అయితే దేవుని దృష్టిలో దేవుని మందిరానికి రానోడు, మీరు చెప్పండి, నేను చెప్పకూడదు అన్నమాట. దేవుని మందిరంలో లేనోడు, దేవుని మందిరానికి రానివారు, దేవుని మందిరములో నివసించిన వారు లోకం దృష్టిలో వాళ్ళైతే, దేవుని దృష్టిలో వాళ్ళైతే, దేవుని దృష్టిలో నువ్వు దేవుని మందిరంలో ఉంటే నీ దగ్గర ధనమున్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా నువ్వు గొప్పోడివే. ఎందుకంటే దేవుని మందిరంలో నివసించే వాడు దేవుణ్ణి కలిగిన వాడు, దేవుణ్ణి కలిగిన వాడు అన్నీ కలిగి ఉన్నట్లే. స్తోత్రం. అన్నీ ఉన్నా గాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా గాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్లే. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినా, నిందలు బాధలు వ్యాధులు ఇబ్బందులు ఎన్నొచ్చినా, జడియను యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. సమయాలు యేసయ్యా యేసయ్యా పాడు, నీవుంటే చాలయ్యా. ఇప్పుడు మీరు పాడండి. అన్నీ ఉన్నా గాని యేసు ఉంటే చాలు, అన్నీ ఉన్నా గాని యేసు ఉంటే చాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఏందంట? అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే, యేసు ఉంటే అన్నీ ఉన్నట్టే. యేసును కలిగిన మనం అన్నీ ఉన్నవారమేనండి. అన్నీ ఉండి, అన్నీ అంటే ఉండటానికి ఇల్లుండి, కట్టుకోవటానికి వస్త్రం ఉండి, ప్రియమైన దేవుని బిడ్డలారా సంతోషం ఉండి, సౌభాగ్యం ఉండి, సిరి సంపదలు ఉండి, హోదా ఉండి, అన్నీ ఉండి దేవుని మందిరంలో నువ్వు గడపని వ్యక్తివి అయితే నీకేమీ లేనట్టే అర్థం, నీకేమీ లేనట్టే అర్థం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిజంగా గొప్పవాళ్ళము. నేను 100కి 100% హామీ ఇస్తున్నా, నువ్వు గొప్పదానివి చెల్లి, నువ్వు గొప్పవాడివి సహోదరుడా. మనందరం గొప్పవాళ్ళం. ఎందుకంటే ఈ ఆదివారం ఎంతోమంది లోకంలో ఉన్నోళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసా? సినిమా హాల్స్లో ఉంటారు. ఆదివారం నాడు
డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకి సెలవు దినం కదా, ఎక్కడ ఉంటారు? సంతోషకరమైన స్థలాల్లో ఉంటారు. కానీ ఆదివారం మనం ఎక్కడ ఉన్నాము తెలుసా? సినిమా హాల్స్లో లేము, సంతోషకరమైన స్థలాల్లో, లోక సంబంధమైన స్థలాల్లో లేము, అపవిత్ర కార్యకలాపాలు చేసే స్థలాల్లో మనం లేము. పవిత్రమైన, పరిశుద్ధమైన, జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. నిజంగా మనం ఎంత ధన్యులు నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికే మహిమ కలుగును గాక. లోకంలో లేని ధన్యత మనకుంది, లోకంలో లేని ఆ భాగ్యం మనకుంది. ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరంటే పరలోకంలో దేవదూతలు. దేవుణ్ణి నిత్యం ఆరాధిస్తారు, పరలోకంలో నిత్యము ఆరాధిస్తారు. ఇప్పుడు ఈ భూలోకంలో దేవుణ్ణి ఆరాధించే భాగ్యం దేవుడు ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు. దేవదూతలకు లేని ఆ భాగ్యం ఆ అతి పరిశుద్ధ స్థలంలో, ఆ పరిశుద్ధ స్థలంలో, ఆ దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించే భాగ్యం వారం 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 ఆదివారం ఆదివారం మనం దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ మనం ఆరాధిస్తున్నామంటే దేవుడు మనకిచ్చిన భాగ్యమని మనం భావించాలి. కానీ అబ్బా చాలా ఆదివారాలు ఇప్పటికే వెళ్ళా, ఈ ఒక్క ఆదివారం ఆగుదాంలే. చాలా ఆదివారాలు వెళ్ళా ఈ సంవత్సరంలో, చాలా ఆదివారాలు వెళ్ళా ఈ నెలలో, చాలా ఆదివారాలు వెళ్ళా మానక, ఈ ఒక్క ఆదివారం కాస్త మానుకుందాంలే, ఈ ఒక్క ఆదివారం కాస్త ఆగి నెక్స్ట్ ఆదివారం వెళ్దాంలే అనే ఆలోచన నువ్వు చేసావనుకో, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అదే 84వ కీర్తన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట నేను చదువుతున్నాను. అదే 84వ కీర్తన 10వ వచనం మీరు వినండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. నీ ఆవరణములో, దేవుని మందిరములో ఒక దినం గడిపితే ఎన్ని దినాలు గడిపినట్టు? 1000 దినాల కంటే గొప్ప శ్రేష్టం. ఒక్క ఆదివారం పోగొట్టుకుంటే 1000 దినాలు పోగొట్టుకున్నట్టే. 1000 దినాలు ఈక్వల్ టు 3 సంవత్సరాలు వేసుకోండి మన లెక్క ప్రకారం. దేవుని లెక్క వేరులే. అంటే ఒక్క సండే పోగొట్టుకుంటే నువ్వు, ఒకవేళ నీకు ఏదైనా బలహీనత వచ్చి పోగొట్టుకుంటే తప్పులేదు. ఒకవేళ నువ్వు ఈ ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళి రాలేక నువ్వు పోగొట్టుకుంటే మందిరం, దేవుడు ఓర్చుకోగలడు. అయితే మనకు అన్నీ బాగుండి మందిరానికి మనం ఏం వెళ్దామలే అని మనం నిర్లక్ష్యంగా ఆగిపోయామనుకో, 3 years అంటే 3 సంవత్సరాలను కోల్పోయినట్లు దానివే కోల్పోయిన వాడు అయిపోతావు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మనం ఎలా రావాలి అని మనం ఆలోచించాలంటే, నేను దినాన దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు, ఆ ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. దేవుని మందిరానికి ప్రతి ఒక్కరూ ఎలా రావాలంటే గుర్తుపెట్టుకోండి, 1 ఆనందంగా రావాలి. ఎలా రావాలి? ఆనందంగా రావాలి. నెంబర్ 2, దేవుని మందిరానికి ఎలా రావాలంటే ఆలోచనతో రావాలి. ఎలా రావాలి? ఆలోచనతో రావాలి. నెంబర్ 3, దేవుని మందిరానికి ఎలా రావాలంటే ఆసక్తిగా రావాలి. ఎలా రావాలి? ఆసక్తిగా రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందంతో రావాలి. కొంతమంది ముఖాలు చూస్తుంటే బిక్క మొహాలు వేసుకొని, కొంతమంది ముఖాలు చూస్తుంటే పెనం మీద మాడిపోయిన పెసరట్టు మొహంలా కనపడుతున్నారు. ఏమనుకోకండి. కొంతమంది ముఖాలు కోపంగా, కొంతమంది ముఖాలు బాధగా, కొంతమంది ముఖాలు ఇబ్బందిగా. మన ముఖాలు ఎప్పుడూ దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే నవ్వుతూ ప్రకాశిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఏడుపు మొహమే, బయట ఏడుపు మొహమే. దేవుని మందిరంలో కూడా మనం ఏడుస్తూ ఉండకూడదు. దేవుని మందిరంలో మనం నవ్వుతూ ఉండాలి. శరీరంలో బాధలా ఉన్నాయి, ఇంట్లో అప్పులా ఉన్నాయి, ఎవరికి లేవు. కానీ జీవం గల దేవుని మందిరంలోకి వచ్చి మనం కూర్చున్నప్పుడు మనం ఆనందిస్తూ ఉంటే నీ బాధలన్నీ కూడా ఆనందంలో నుండి ఏమైపోతాయి? కొట్టుకుపోతాయి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోకి ఆలోచనతో రావాలి, ఆలోచనతో రావాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా? ఈరోజు దేవుడు నాతో ఏ ప్రసంగం నా కోసం సిద్ధపరిచాడా? నా హృదయంతో దేవుడు ఏం మాట్లాడతాడని ఆలోచనతో రావాలి. 3వదిగా దేవుని మందిరానికి ఎలా రావాలంటే ఆసక్తితో రావాలి. ఆసక్తితో రావాలి. నువ్వు పనికి వెళ్ళేటప్పుడు ఎంత ఆసక్తి కాదు, అమ్మ మిస్ త్వరగా లేట్ అయితే ఆటో వెళ్ళిపోద్దామో, లేట్ అయితే బస్సు వెళ్ళిపోద్దామో, లేట్ అయితే ఊరు వెళ్తున్నావు, ట్రైన్ వెళ్ళిపోద్దామో అని ఎంత ఆసక్తిగా వెళ్తున్నావో దేవుని సన్నిధికి కూడా ఎలా రావాలంటే ఆసక్తిగా రావాలి. కానీ కొంతమంది దేవుని మందిరానికి ఎలా వస్తారో తెలుసా? అంటే అడుగులో మల్లడుగు, అడుగులో మల్లడుగు, అడుగులో మల్లడుగు. 10 గంటలకు ఆరాధన అంటే అప్పుడు ఎన్నింటికి వస్తావు? 12ంటికి వస్తావు. 10:30కి ఆరాధన అంటే 11:30కి వస్తావు. ఆదివారం నాడు ఎంత తక్కువ పనులు పెట్టుకుంటే మనకు అంత మంచిదే. సోమవారం నుండి శనివారం వరకు నీకు ఎంత ఎక్కువ పనులు పెట్టుకుంటే నీ ఓపికది. ఎంత ఎక్కువ పనులు పెట్టుకుంటావో అది నీ శరీరానికి తగినటువంటి కష్టం ఎంత భరిస్తావో అది నీ ఇష్టం. అది కానీ ఆదివారం రోజు పనులు తగ్గించుకోండి. ఆదివారం రోజు
ఇంటి పని, వంట పని, ఇంకొక పని ఉంటుంది ఆడవాళ్ళకి ఎక్కువగా, ఆ గుడ్ల పని, బట్టల పని. ఆదివారం నాడు పెట్టుకోకండి. అవసరమైతే శనివారం పెట్టుకోండి, లేకపోతే ఆదివారం పోస్ట్ పోన్ చేసుకొని సోమవారం పెట్టుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీ చిన్నమ్మ గారికి ఒక విషయం చెప్పా. ఆదివారం నాడు మేము పాటలు పాడుతా, మేము ఆరాధన చేస్తుంటే నువ్వు ఇంట్లో ఉండి కూర వండుకుంటావా? మానేసే, ప్రార్థన అయిన తర్వాత వండు. అవసరమైతే 2 గంటలు దాటిన తర్వాత తిందాం. ఏమైంది? రోజు టైంకి తిన్నాం, ఈరోజు కొంచెం టైం తప్పి తిందాం. దేవుని కోసం టైం అవసరమైతే మానుకుందాం అని చెప్పుకొని వచ్చా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం తీసుకోవాలి మనం. ఆదివారం నాడు ఒక నిర్ణయం తీసుకోవాలి మనం. నేను గృహదర్శనాలకు వెళ్తే ఒక అక్క నింది బోటు మీద ప్రార్థన చేయించుకుంది. ఒక అక్క, మన చర్చి వాళ్ళు కాదులే, వేరే చర్చి వాళ్ళు. అయ్యగారు ప్రార్థన చేయండి, బోట్ వెళ్తుంది అని చెప్పింది. మంగళవారం వెళ్తుందంట వాళ్ళ బోటు, శుక్రవారం శనివారం కల్లా వచ్చేసిద్దంట. అయ్యగారు, నేను ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్ళాలి, చర్చిలో ఉండాలని మేము తీర్మానం తీసుకుందాం అన్నది. మంచి మాట చెప్పావు అక్క అని చెప్పాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వ్యాపారం కలిగిన వాళ్ళు ఎవరిని ఉంటే మళ్ళీ ఉన్నారుగా, ఆదివారం పూట నేను ఆలయంలో ఉండాలి అని ఒక తీర్మానం తీసుకోండి. సోమవారం నుంచి వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 రోజులు కష్టపడండి. ఆదివారం నాడు ఆలయాల్లో ఉండి, ఆదివారం నాడు ఆలయంలో గడిపి, ఆదివారం నాడు ఆవరణంలో ఉండి నువ్వు ప్రార్థించి, నువ్వు దేవుని సన్నిధిలో గడిపి నువ్వు వెళ్ళు. సోమవారం నుండి నీకు అన్ని విజయాలే. స్తోత్రం. నువ్వు అడుగు పెట్టిన చోటల్లా కూడా అన్ని నీ అవుతాయి. నువ్వు వల వేసింది వ్యర్థం కాదు, అది నీకు సమృద్ధి వస్తుంది. వలలో పిగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోటుకే గాయం అవ్వదు, ఇంజిన్ రిపేర్ అవ్వదు, ఏ ప్రాబ్లం రాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం నాడు సన్నిధిలో గడుపు, ఆదివారం నాడు సన్నిధిలో ఉండు, ఆదివారం నాడు ప్రార్థించు, ఆదివారం నాడు ఆరాధించు, ఆదివారం నాడు సంతోషంగా ఈ పరిశుద్ధుల సమాజములో నువ్వు గడిపి మిగతా రోజులలో విజయం నిన్నెత్తుకుంటూ వచ్చింది. కానీ విజయం కోసం నువ్వు ఆరాటపడక్కర్లా. చప్పట్లు కొట్టండి ఒకసారి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆశీర్వాదం నిన్నెత్తుకుంటూ వచ్చింది. దీవెన నీ కోసం పరిగెత్తిద్ది. దీవెన కోసం మనం పరిగెత్తక్కర్లా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం. పడండి. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ స్వంతము. దేవుని మందిరం. నేను దేవుని మందిరం అంట, మీరు దీవెన ప్రాంగణం అనండి. నేను మానక వెళ్ళడం అంట, మీరు క్రైస్తవ లక్షణం అనండి. అందరూ అనాలి. నేను అందరి పెదాలు పరిశీలిస్తా. దేవుని మందిరం, ఎన్నో తెరవట్లా, మానక వెళ్ళడం. దేవుని మందిరం మానక వెళ్ళడం, వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ స్వంతము. ఆలయంలో దేవుని మనసున్నది. పడని. ఆయన మహిమా వరించియున్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమా వరించియున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. వేచియున్నది ఆశీర్వాదము, నోనికొచ్చిన నీ స్వంతము. హల్లెలూయా. దీవెన ప్రాంగణం ఎక్కడుందండి? దేవుని మందిరంలో. మానక వెళ్ళటం ఎవరి లక్షణం? అది క్రైస్తవుని లక్షణం. మరి మానేయుడు క్రైస్తవ లక్షణం కాదు. అది బలహీనత వచ్చి మానినా, నేను ముందు చెప్పానుగా, ఊరికి వెళ్ళే అవసరం ఉండి మానినా తప్పేం లేదు.
మాటి మాటికి మనం మానవేయకూడదు. ఎందుకంటే దేవుని మందిరం, దీవెన ప్రాంగణం, ఇది ఇక్కడ దీవెన ఉంటుంది, ఇంటిలో ఉండదు దీవెన. లోకంలో ఎక్కడికి వెళ్ళినా దీవెన దొరకదు. దీవెన దొరికే స్థలం దేవుని సన్నిధి. హల్లెలూయా. ఆశీర్వాదం దొరికే స్థలం దేవుని ఆలయం. హల్లెలూయా. ఆ దేవుని ఆలయంలోకి మనం ఎలా రావాలంటే చెప్పానుగా, ఆనందంతో రావాలి, రెండోదిగా ఆలోచనతో రావాలి, మూడోదిగా ఆసక్తితో రావాలి, నాలుగో విషయం అర్పణలు అర్పించటానికి రావాలి. అర్పణలు ఏం అర్పణలో? కృతజ్ఞత అర్పణలో. ఏం అర్పణలో? ప్రథమ ఫలం అనే అర్పణలో. ప్రథమ ఫలం అంటే మీ కోడి పిల్లలు పుట్టాయా, మొదటి కోడి పిల్లను దేవునికి ఇస్తానని నేను ఒక తీర్మానం తీసుకు, అది ప్రథమ ఫలం అంటారు. ఏదైనా మొదటిది అది ప్రథమ ఫలం. వేటకు వెళ్తున్నావు, మొదటి భాగం అది దేవునిది, అది ప్రథమ ఫలం అంటారు. ఉద్యోగం వచ్చింది, మొదటి జీతం, అది ప్రథమ ఫలం అంటారు. ప్రథమ ఫలం వేరు, దశమ భాగం వేరు. ప్రథమ ఫలం వేరు, 10వ వంతు వేరు. ఆలయంలో వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ అర్పణలు ఇవ్వాలి. ఈ అర్పణలు దేవునికి చెందుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కయ్యూను అర్పణిచ్చాడు, హేబేలు అర్పణిచ్చాడు. వీళ్ళిద్దరు అర్పణలు ఇచ్చారు. కానీ దేవుడు ఇద్దరి అర్పణలు అంగీకరించలేకపోయాడు, ఒక్కరి అర్పణే అంగీకరించాడు. కారణం ఏంటి అని అంటే, హేబేలు శ్రేష్టమైన తీసుకుని వచ్చి దేవునికి గొర్రె పిల్లను బలిగా ఇచ్చాడు. మరి కయ్యూను ఏం చేశాడు? తన ఆ గింజలన్నిటిలో, ధాన్యం అంతట్లో కొంత తీసి కొంత తీసుకొచ్చాడు. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేది కొంత 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 ఇవ్వకూడదు. నువ్వు దేవునికి ఏదైతే నువ్వు ఇస్తున్నావో అది శ్రేష్టమైనదని భావించి నువ్వు ధాన్యంలో ఇచ్చిన నిండుగా ఇవ్వు, నువ్వు ధనములో ఇచ్చిన నిండుగా ఇవ్వు, నీ సంపాదనలో నుండి వచ్చిన నిండుగా ఇవ్వు. నీకు సమయం కూడా దేవుడు 24 గంటల రోజుకి ఇస్తే అందులో కూడా దేవునికి నిండుగా సమయం ఇవ్వు. మనలో కొంతమంది సమయం నిండుగా ఇవ్వట్ల దేవునికి, మనలో కొంతమంది సంపాదనలో నిండుగా దేవునికి ఇవ్వట్ల, మనలో కొంతమంది ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వట్ల. కానీ ఇప్పుడిప్పుడే లెగుస్తున్నారు 10వ వంతు ఇచ్చేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవునికి నువ్వు అర్పణ ఇస్తే దేవుడు నీ అర్పణను అంగీకరించినప్పుడు నిన్ను ఎవరో కూడా అడ్డుకోలేరు. ఆశీర్వాదాన్ని రానివ్వకుండా ఎవరు అడ్డుకోలేరు. నీ దీవెనని ఎవరు దొంగిలించలేరు. నీ ఆధిక్యతని ఎవరు తొక్కివేయలేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నిండు మనసుతో ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నిండు మనసుతో వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యం వినేటప్పుడు పూర్ణ మనసుతో వాక్యం విన్నప్పుడు, దేవునికి నేను ఇది ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, నువ్వు సంతోషంతో ఇచ్చినప్పుడు, నువ్వు ధారాళంగా ఇచ్చినప్పుడు, నువ్వు గుప్పిలి విప్పి దేవునికి నేను ఇస్తున్నానని నువ్వు ఒక భావనతో, సత్ప్రవర్తనతో, సత్హృదయంతో నువ్వు ఇచ్చినప్పుడు నీ దీవెనను ఎవ్వరు దొంగిలిలేరండి. నీ మేలులను ఎవరు తీసుకోలేరు నీ నుండి. ఎందుకనంటే ఒకవేళ నీ దీవెనని ఎవరన్నా దొంగిలించాలన్నా అడ్డుపడతాడు ఒకడు. ఎవరో? దేవుడు అడ్డుపడతాడు. వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా కోసం వాళ్ళ అర్పణలు కూడా నాకు ఇస్తున్నారు, వీళ్ళు నా కోసం వీళ్ళ సమస్తాన్ని కూడా ఇదిగో వాళ్ళకంటూ కూడా వాళ్ళు ఆలోచించకుండా నా దేవుని పరిచర్య కొరకు వాళ్ళు ఆలోచిస్తున్నారని ఇదిగో నీకు అడ్డుగా అప్పుడు దేవుడు నిలబడతాడు. కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన చూసుకుంటాడు, నీకేం కాదు. స్తోత్రం. ఇది ఎప్పుడు అంటే ఆలయంలోకి వచ్చిన ప్రతి వారు అర్పణలు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి, కానీ సనుక్కుంటూ ఇవ్వకండి, గొనుక్కుంటూ ఇవ్వకండి, మనసులో ఏదో అనుకుంటూ ఇవ్వకండి. సంతోషంగా ఇద్దాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు నమ్మకంగా ఆయన అర్పణలు నువ్వు ఇస్తే దేవుడు నీ అర్పణనే చూడ్డు, నీ మనసును చూస్తాడు. ఎందుకు కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదంటే, కయ్యూను మనసును చూశాడు దేవుడు. కయ్యూను మనసు ఎలా ఉందంటే కోపంగా ఉంది. కయ్యూను హేబేలు మీద కోపడుతున్నాడు, పగ పెట్టుకున్నాడు. ఇదిగో హేబేలు అర్పణ దేవుడు అంగీకరించేది, నా అర్పణను అంగీకరించడా? నేను అర్పణించానుగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి అందరం వస్తున్నాం, కానీ అందరం ఆశీర్వదించబడాలి, కానీ కొందరే ఆశీర్వదించబడుతున్నారు. కారణం ఏంటి అంటే కొంతమంది దేవునిని నిండు మనసుతో అర్పణలు అర్పిస్తున్నారు, కొంతమంది అర్ధ మనసుతో
అర్పణలు అర్పిస్తున్నారు. కొంతమంది నిండు మనసుతో దేవుని స్తుతిస్తున్నారు, కొంతమంది నిండు మనసుతో దేవుని స్తుతించట్లేదు. కొంతమంది నిండు మనసుతో దేవుని వాక్యాన్ని వింటున్నారు, కొంతమంది అర్థ మనసుతో దేవుని వాక్యాన్ని వింటున్నారు. నువ్వు అర్థ మనసుతో వాక్యం వింటే నీకు వచ్చేది అర్థ దీవెనలే. నువ్వు నిండు మనసుతో దేవుని వాక్యం విని దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే నీకు వచ్చేవన్నీ కూడా కొలతలు లేని దీవెనలే. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎన్నో దీవెనలు ఉన్నాయి. నీ గిన్నె నిండి పొంగి పొరులే దీవెనలు, నీ తల నిండే దీవెనలు, నీ ఇంటిలోనికి వచ్చి నీ నెత్తి మీద ఉండే దీవెనలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ గిన్నె నిండి పొంగి పొరులే అంత దీవెనలు నీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ దీవెనలు పొందుకోలేకపోవడం నిజంగా విచారకరమే కదా. ఆ ఆశీర్వాదాలు అనుభవించలేకపోవడం నిజంగా మన దురదృష్టకరమే కదా. దేవుని సన్నిధిలో దీవెన ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నప్పుడు ఆ సన్నిధిలోకి మనం ఆనందంగా వచ్చి, ఆ సన్నిధిలో మనం ఆలోచనగా వచ్చి, ఆ సన్నిధికి మనం ఆసక్తిగా వచ్చి, ఆ సన్నిధిలో మనం ఆనందంగా ఆసక్తిగా అర్పణలు అర్పిస్తూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దీవెనలో ఎవ్వరు దొంగిలేరు. నీ ఆశీర్వాదం నీ మీద మాత్రమే కాదు, నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డల మీద కూడా నీ ఆశీర్వాదం నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. నన్ను చూచి నవ్విన చోటే, మౌత్ వెనక పాసే, మౌత్ వెనక పాసే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. ఓడిపోనయా నా పచ్చానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నీ నేర్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ నేర్చిన చోటనే మనసారా నవ్వెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిసిదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిసిదా. నేనోడిపోనయా నా పచ్చానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకి. దేవుని మందిరానికి ఎలా రావాలి? ఆనందంగా. దేవుని మందిరానికి ఎలా రావాలి? ఆలోచనతో. దేవుని మందిరానికి ఎలా రావాలి? ఆసక్తిగా. దేవుని మందిరంలో ఏమి ఇవ్వాలి? అర్పణలు. అయితే లూకాసు వార్త 21వ అధ్యాయం పేజీ నంబర్ 74 పేజీ. లూకాసు వార్త 21వ అధ్యాయము పేజీ నంబర్ 74 పేజీ. నేను చదువుతున్నాను. మొదటి వచనం చూడండి మీరు. కానుక పెట్టిలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ఒకసారి చూడండి తలలెత్తి. ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుని మందిరంలో యేసయ్య ఉన్నాడు. ఇక్కడ యేసయ్య శిష్యులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఇంకా ఏమంటుంది, కానుక పెట్టుంది. ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు కానుక పెట్టి దగ్గరికి అందరూ లేచి ఎవరికి వాళ్ళు కానుకలు వేస్తున్నారు. అందులో ఒక పేద విధవరాలు కూడా ఆ రోజు మందిరంలో ఉంది. పేద విధవరాలు, చాలా పేదమామె, చాలా పేదరాలు, దానికి తోడు విధవరాలు, భర్త లేడు ఆమెకి, విధవరాలు. ఆమె ఒక్కటే కష్టపడాలి, ఆమె సంపాదించాలి, ఆమెకు వచ్చిన దాంట్లోనే ఆమె జీవనాధారం గడుస్తుంది. చాలా పేదరాలు, ఏ రోజుకి ఆ రోజు కష్టపడితేనే ఆమెకి సంపాదన, ఆమెకి జీవనాధారం, ఆమెకు పోషణ. ఇప్పుడు ఆ పేదరాలు కూడా మందిరంలోకి వచ్చి ఆమె కూడా కానుక పెట్టిలో కానుకలు వేసింది. అయితే కానుకలు వేస్తున్న వారిని ఎవరు చూస్తున్నారంటే ఇక్కడ యేసయ్య పారచూచెను అని ఉంది. మీకు తెలియదేమో బహుశా
కానుకలు వేసేటప్పుడు దేవుడు చూస్తాడు. గుప్పెలు విప్పుతున్న ప్రతి ఒక్కరిని చూస్తాడు. కానుక వేస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తాడు. అలా చూస్తున్నప్పుడు ఆయన గమనిస్తాడు ఎవరెవరు ఎంత కానుక ఇస్తున్నారని. ఇప్పుడు మీరు కానుకలు వేస్తారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకొని బలిపీఠం దగ్గర నేను లెక్క పెట్టుకొని ప్రార్థన చేసుకొని చూసుకుంటాను. ఎవరెవరు ఎంత కానుక వేశారో నాకు తెలిసిద్దా? తెలీదు. ఎవరెవరు ఏ కానుక వేశారో నాకు తెలిసిద్దా? తెలీదు. కొన్ని కాగితాలు ఎలా ఉంటాయి? ఎలుగు కొట్టేసిన కాగితాలుగా ఉంటాయి. కొన్ని కాగితాలు ఎలా ఉంటాయి? డస్ట్ పట్టేసిన కాగితాలుగా ఉంటాయి. అవి ఎవరేసారో కూడా నాకు తెలీదు. కానీ ఎవరేసారో, ఎంత వేసారో, ఎలా వేసారో అది దేవునికి మాత్రమే తెలిసిద్ది. ఇంకోటి ఎవరికి తెలిసిద్ది? మీకు తెలిసిద్ది. అంతేగా, వేసిన వాళ్ళకే తెలిసిద్ది, నాకు తెలీదు. అయితే దేవుడికి తెలిసిద్ది. ఎవరు ఎలా వేస్తున్నారా, ఎంత వేస్తున్నారా, ఏ విధంగా వేస్తున్నారా దేవుడు చూస్తాడు. ఆయన పారా చూచాడు. అయితే అక్కడ చూస్తుంటే ఈ ధనవంతులతో పాటు పేద విధవరాలు కూడా కానుకేసింది. కానుకేస్తే యేసయ్య అంటున్నాడు శిష్యులతో, నా బిడ్డలారా, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుకేసింది అని అన్నాడు. ఎవ్వరికి అర్థం కాల. అందరికంటే ఈమె ఎక్కువ కానుక ఎలా వేసింది? ఎలా అయిండుద్దంటావు? ఆమె చేతిలో కనీసం 2 కాసులు తప్ప ఏమి లేవే. 2 కాసులు తప్ప ఏమి లేవే. ఆమె చాలా పేదరాలే. ధనవంతులు వచ్చారు అక్కడికి, వాళ్ళు ఎన్నో మరి ఎంతో ధనము వాళ్ళు హెచ్చించేసి ఉంటారే అని అంటే, యేసయ్య ఇది ఎలా సాధ్యం? అందరికంటే ఈమెదే ఎక్కువ కానుక నువ్వు ఎలా చెప్తున్నావా అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, ఇక్కడ ఒక అద్భుతమైన మాట అన్నాడు చూడండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలేశారు, ఈమె మాత్రము తన లేమిలో తమకు కలిగిన జీవనమంతా వేసేసింది అన్నాడు. స్తోత్రం. వాళ్ళందరూ ఉండి వేశారు. భాగమేనండి, వాళ్ళందరికి ఉంది, ధనం ఉంది. రేపటి దినం గురించి కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ధనం సమృద్ధిగా ఉంది, కొలతలు లేనంతగా ఉంది. అందులో నుండి కానుకేశారు. అయితే ఈమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కాసుల్లో 1 కాసు పెట్టుకొని 1 కాసు ఈమె వేయచ్చు. ఎవరు అడగరామని, రేపటి గురించి ఆలోచించచ్చేమే. కానీ ఆ 1 కాసు కూడా కలిపి 2 కాసులు కానుక పెట్టలేసేసింది. అక్కడ దేవుని మనసు కదిలించబడింది. స్తోత్రం. అది చూచాడు దేవుడు. ఈమె రేపటి గురించి కూడా ఆలోచించలేదే. ఈమె జీవనాధారం గురించి కూడా ఆలోచించలేదే. ఈమె జీవనమంతయు వేసేసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కానుకేసేటప్పుడు రేపటి గురించి ఒకవేళ ఆలోచన చేస్తున్నావా? నువ్వు కానుకేసేటప్పుడు, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు, నువ్వు ధాన్యం తెచ్చేటప్పుడు ఒకవేళ రేపటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? సాయంత్రం గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేద విధవరాలు రేపటి గురించి కూడా ఆలోచించలేదు. ఈమె ఎంత త్యాగం చేసిందో ఆలోచించండి. ఈమె మనసును చూచాడు దేవుడు, ఈమె చేతిని చూచాడు దేవుడు, ఈమె ఆలోచన చూచాడు దేవుడు. చూచిన దేవుడు అంటున్నాడు, ఈ పేద విధవరాలే అందరికంటే ఎక్కువ వేసింది, అందరికంటే ఎక్కువ కానుక ఈమె వేసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్న మనకు సమృద్ధిలో నుండి వేసే కానుక అంత గొప్పదేం కాదు. మనం సంతోషంలో ఉండి వేసే కానుక అంత గొప్పది కాదు. మన కష్టంలో ఉంటామే, మనం కరువులో ఉంటామే, మనం లేమిలో ఉంటామే, మనం కటిక ఇబ్బందుల్లో ఉంటామే, మనం అనారోగ్యాలతో ఉంటామే, మనం ఇబ్బందుల్లో మనం మునిగిపోతూ ఉంటామే. అటువంటి సమయంలో నువ్వు వేసే కానుక సంతోషంలో ఉన్నప్పుడు వేసే దానికంటే శ్రేష్టమైంది. కొట్టి చప్పట్లో దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము సంతోషంలో ఉన్నప్పుడు వేసే దానికంటే కానుక, కష్టంలో ఉన్నప్పుడు వేసే కానుక చాలా ఉత్తమమైంది. అప్పుడు వేయాలంటే నీ మనసు ఒప్పుకోదు, కానీ నీ మనసును కూడా నువ్వు ఒప్పింపజేసుకొని ఇవ్వాలి కానుక. బైబిల్ గ్రంథంలో మరొక విధవరాలు ఇంటికి ఎవరు వచ్చారంటే, ప్రవక్త అయిన ఏలియా గారు వస్తే ఆమె కూడా పుల్లలు ఏరుకుంటుంది. ఎన్నోసార్లు మనం విన్నామండి, ఇక్కడ పుల్లలు ఏరుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలాలు ఏరుకుంటుంటే ఆమె ఇంటికి వెళ్ళి నాకు మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అని అంటే, ఆమె మంచినీళ్ళు ఇవ్వటమే కాదు, ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త గారు అంటున్నాడు, ఇక్కడ నీ ఇంటిలో మొదటి అప్పము చేసుకొని నాకు ఇవ్వమ్మా అని అన్నాడు. వాస్తవానికి ఆమె ఇంట్లో ఏముందండి? కొంచెము మాత్రమే పిండి, కొంచెము మాత్రమే నూనె. చూసారా, ఆమెకు ఆమె కుమారుడికే సరిపోయే ఆహారం. పైగా ఆ ఊరంతా, ఆ దేశం అంతా కరువుతో ఉంది. ఆ
ఆ ఊరి పేరు ఏం పేరు గుర్తున్నాళ్ళు చెప్పండి? సారేపతు. ఈమె కూడా విధవరాలే. ఇప్పుడు దేవుడు యెహోవా ప్రవక్త అయిన ఏలియాతో ఏం చెప్పాడంటే, ఏలియా ఇంకా ఎందుకు ఆ కెరూతు వాగు దగ్గర ఉంటావు? వాగు ఎండిపోయిందిగా. ఇప్పుడు నీ దగ్గరికి కాకులు రావు. కాకులు చాలా కాలం నుండి వచ్చాయి. ఏం తీసుకొస్తున్నాయి నీకు? రొట్టె తెస్తుంది, మాంసం తెస్తుంది. ఇక కాకులు ఆగిపోయినాయి. నిన్ను పోషించడానికి నేను ఒక కుటుంబాన్ని చూపిస్తాను, వెళ్ళు ఏలియా అంటే, ఏలియా స్థానంలో నేనుంటే నేను దేవుణ్ణి ఏమడిగావని తెలుసా? దేవా, నన్ను పోషించడానికి ఒక కుటుంబాన్ని చూపించావా? ఎవరాళ్ళు? ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్సా? నన్ను పోషించడానికి ఒక కుటుంబాన్ని చూపించావా? ఓ డాక్టర్ ఫ్యామిలీయా? డబ్బు ఎక్కువ వస్తుంది కదా ప్రసాద్. నన్ను పోషించడానికి ఒక ఫ్యామిలీని చూపించావా? కలెక్టర్ ఫ్యామిలీయా? నన్ను పోషించడానికి ఒక కుటుంబం చూపించావా? మంచి ఆస్తిపరులా? నన్ను పోషించడానికి కుటుంబం చూపించావా? మంచి బెంజ్ కారులో తిరిగే వాళ్ళనా? ఏలియా, నన్ను పోషించడానికి ఒక కుటుంబం చూపించాను అంటున్నావు, ఎవరయ్యా వాళ్ళు అని అడగలా. ఎక్కడయ్యా వాళ్ళు అని అడగలా. సారేపతు ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక కుటుంబాన్ని చూపించాను, నేను చెప్తాను వెళ్ళు అన్నాడు. వెళ్తున్నాడు ఏలియా. వెళ్తుంటే ఒక ఆమె ముసలామె కాదులండి, కొంచెం 30 సంవత్సరాల వయసులో ఉన్నామే. ఆమె పుల్లలు ఏరుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రవక్త అని ఏలియా ఆమెను చూస్తుంటే దేవుడు అంటున్నాడు, ఏలియా, ఆమె నిన్ను పోషించడానికి నేను ఒక కుటుంబాన్ని చూపించాననే, ఆమె ఇల్లే వెళ్ళు అన్నాడు. ఆమెను ఫాలో అవుతున్నాడు ఈ ప్రవక్త అయిన ఏలియా. ఫాలో అవుతుంటే అక్కడ ఇల్లులన్నీ ఎలా కనబడుతున్నాయి? పూరి గుడిసెలు, అందరూ పేదవాళ్ళలాగా కనబడుతున్నారు. అప్పుడు ఏలియా మనసు ఆలోచిస్తుంది, ఏంటి నన్ను పోషించే కుటుంబాల ఈ ఊరంతా ఏంది కరువుతో ఉంది, ఈ ఊరందరూ కూడా ఆకలితో అలమటిస్తున్న వారుగా కనబడుతున్నారు, పోనీ ఈమెమైనా ఐశ్వర్యవంతురాలా చూద్దాం అని ఆమె దగ్గరగా వెళ్ళగానే ఆమె ఒక్కసారిగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగి ఇంట్లోకి వెళ్ళిపోతా ఉంటే అక్కడ ఆగిన తర్వాత ఏలియాకు ఒక్క అడుగు ఆగి, ఈమె ఇల్లు కనీసం చూస్తానికి కూడా నీట్గా లేదే, ఒక కొడుకున్నట్టున్నాడు, అంతా కూడా అసలు మంచి స్థితిలో కూడా వీళ్ళు లేరే, వీళ్ళు బతకటం వీళ్ళకి కష్టంగా ఉంది, వీళ్ళు నన్నేం పోషిస్తారని మనసులో అనుకుంటుండే. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏలియా, నిన్ను పోషించడానికి నేను ఏర్పాటు చేసిన కుటుంబం ఇదే. మంచినీళ్ళు అడుగామని మంచినీళ్ళు అడిగాడు. మనసులో దేవుడు చెప్తున్నాడు, మొదటి అప్పం తీసుకొని రమ్మను చెప్పాడు ఆమెతో, మొదటి అప్పం అమ్మ అని. అప్పుడు వెళ్ళి మొదటి అప్పం చేసి ఆయనకి ఇచ్చినప్పుడు ప్రవక్త అప్పుడు అంటున్నాడు, అమ్మా, ఇది మొదలుకొని నీ ఇంట్లో కరువు ఉండదు, కష్టం ఉండదు, ఇదిగో కరువు తీరే వరకు నీ పిండి తరగదు, కరువు తీరే వరకు నీ నూనె తరిగిపోదు, నీ ఇల్లు దీవించబడిన ఇల్లుగా మారిద్దని అన్నప్పుడు వెళ్ళి కొంచెము పిండే కొంచెము నూనె ఆ అప్పము చేసి సంతోషంగా యాజకుడిని ఇంట్లోకి పిలిపించి, ప్రవక్తని ఇంట్లో పిలిపించి ఆయన కూర్చోబెట్టి ఆయనకు అప్పం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరంగా పిండి తీస్తున్నా పిండి అవట్లా, నూనె తీస్తున్నా నూనె అవట్లా. మరి రోజు గడుస్తూనే ఉంది. 3.5 సంవత్సరాలు ఆమె ఆ కుటుంబాన్ని మరి పోషించుకోగలిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి, చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను పోషించడానికి ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాను వెళ్ళు అని అంటే ఆ కుటుంబం ఎలా ఉంది? భేద స్థితిలో ఉంది. కానీ ఆశ్చర్యకరంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, భేద స్థితిలో ఉన్న కుటుంబం ఒక సేవకుడికి ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చిందో, ఆహారం ఇచ్చిందో, అర్పణ ఇచ్చిందో, ఎప్పుడు? అన్ని బాగున్నప్పుడా? చెప్పండి. ఏమీ లేనప్పుడు ఇచ్చింది, కరువులో ఉన్నప్పుడు ఇచ్చింది, బాధలో ఉన్నప్పుడు ఆహారం పెట్టింది. ఆమె ఇల్లు ఏమైపోయింది? ఆశీర్వదించబడిన ఇల్లు అయిపోయింది, దీవించబడిన ఇల్లు అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంటికి దైవజనుడు వచ్చినప్పుడు నీ ఇంట్లో ఏమున్నదో ఏమి లేదో దైవజనుడికి తెలీదు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఏమీ లేకపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు కూడా నువ్వు పోషించు. ఏమీ లేని స్థితిలో కూడా నువ్వు ధాన్యం ఇవ్వు. ఏమీ లేని స్థితిలో కూడా నువ్వు ప్రథమ ఫలాలు ఇవ్వు. ఏమీ లేని స్థితిలో కూడా నువ్వు 10వ వంతు ఇవ్వు. ఏమీ లేని స్థితిలో కూడా నువ్వు దేవుని పరిచర్యకు నువ్వు ధారాళంగా కుప్పెలు విప్పు. నీ ఇల్లు
పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములతో నిండిపోద్ది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వరమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై, వరమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై, ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కర చెప్పుకునే నీలున్నది, వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ స్వంతము. దేవుని మందిరం పడండి, మర్చిపోయారా? దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. హల్లెలూయా. కయ్యూను హేబేలను చూసాం, ధనవంతుల్ని పేద విధవరాలను చూసాం, సారెపతు ప్రాంతంలో ఉన్న పేద విధవరాలు కుటుంబాన్ని చూసాం. ఇంకొక ముగ్గురుని గురించి, అంటే ఈ ముగ్గురు గురించి చెప్పు, నేను ముగిస్తా. వేరుగా కాదు, ఇలా ముగ్గురు ఒకే ఊరిలో ఉన్నారు, ఇలా ముగ్గురు ఒకే దేశంలో ఉన్నారు, వీళ్ళ ముగ్గురు సంతోషంలో ఉన్నప్పుడు ముగ్గురు కలిసి ఉన్నారు, ముగ్గురు స్నేహితులు. వీళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ముగ్గురు కలిసి ఉన్నారు, ఆనందంగా ఉన్నప్పుడు ముగ్గురు కలిసి ఉన్నారు, దుఃఖంలోనూ ముగ్గురు కలిసి ఉన్నారు. అయితే ఒకానొక రోజున ఈ ముగ్గురు దేవునిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ దేవునిని ఘనపరుస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో రాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఒక విగ్రహాన్ని చేశా, ఆ విగ్రహానికి అందరూ సాగిలపడాలి. ఆ విగ్రహానికి ఎవరైతే సాగిలపడరో వాళ్ళని తీసుకొని వెళ్ళి మండుచున్న అగ్నిగుండంలో నేను పడేస్తాను అని చెప్పాడు. ఇలా ముగ్గురు ఇప్పుడు పేర్లు మీకు వచ్చేసి ఉండాలి ఆల్రెడీ. ఎవరు? షద్రకు, మేషకు, అబేద్నెగో. నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు, ఇప్పుడు పక్కన లేడు. ఆయన ఎవరంటే దానియేలు. యూదులో. ఇంతకీ ఈ దేశం ఏంటి? బాబిలోనియా దేశం. ఈ నెబుకద్నెజర్ రాజు ఎంతటి దుర్మార్గుడు అంటే, తాను కలలో కలగనిన ఒక విగ్రహం అది. తను కలలో ఏ విగ్రహాన్ని అయితే చూశాడో ఆ విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహాన్ని చేయించి అందరికీ పత్రికలు పంపాడు, ఇన్విటేషన్ కార్డ్స్ పంపాడు. చాలా దేశాల్లో ఉన్నటువంటి వారికి ఇన్విటేషన్ కార్డులు పంపాడు. ఇదిగో నేను ఒక ఇన్ని అడుగుల ఇంత ఎత్తైన ఓ బంగార ప్రతిమ నేను చేయించా. అప్పటి వరకు ఎవరు కూడా అంత బంగార ప్రతిమతో కూడిన విగ్రహాన్ని చేయించలా, నేను చేయించా. నేను చేయించిన బంగారు ప్రతిమ విగ్రహ ఆవిష్కరణ నేను చేయబోతున్నా, అంటే ఓపెనింగ్ చేయబోతున్నా. సకల ప్రాంతాలలో ఉన్న అధికారులు, అధిపతులు, మంత్రులు ఇదిగో ఈ విగ్రహ ఆవిష్కరణ దినంలోకి రావాలి అంటే అందరూ వచ్చారు. పాపం రాజు కదా, విగ్రహం చేశాడంట, ఆవిష్కరణ చేయబోతున్నాడంట. బా గొప్ప విందిస్తాడు రాజు, గొప్ప కార్యం ఇది అని అందరూ పరుగున సకల దేశాల నుండి వచ్చారు. వాళ్ళకు ఓపెన్ కాంపౌండ్లో నిలబెట్టాడు అందరిని. బంగారు ప్రతిమ కూడా ఎదురుగా ఉంది. అందరిని రప్పించాడు, మ్యూజిక్ టీమును రప్పించాడు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు, సంగీతం వాయించే వాళ్ళు ఉన్నారు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సకల విద్యలు కలిగిన వారు కూడా వచ్చారు, సకల శాస్త్రాలు కలిగిన వాళ్ళు వచ్చారు, నాయకులు, అధికారులు వచ్చారు. అందరిని తీసుకొచ్చి అందరినీ నిలబెట్టి ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. ఏంటంటే, నేను చేయించిన బంగారు ప్రతిమ విగ్రహానికి సాగిలపడాలి, మొక్కాలి, నమస్కరించాలి. మీలో ఎవరైనా నేను చేయించిన విగ్రహానికి సాగిలపడకపోతే, మొక్కకపోతే, నమస్కరించకపోతే వాళ్ళను తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తాను? అగ్నిగుండంలో పడేస్తాను అన్నాడు. ఎప్పుడు చెప్పాడు? ఇన్విటేషన్ కార్డులో చెప్పాడా? చెప్పలా. చెప్తే ఆగిపోరు. ఎప్పుడు చెప్పాడు? బయలుదేరే ముందేమని చెప్పాడా? చెప్పలా. అందరిని నీట్గా రప్పించాడు, అందరిని చేర్చాడు. కాసేపట్లో విందు కూడా రెడీగా ఉంది.
విందు ఇవ్వబోయే ముందు పిడుగు లాంటి వార్త. అందరూ గుటకలు మింగుతున్నారు. బాబోయ్, సాగిలు పడకపోతే అగ్నిగుండంలో పడేస్తాడా, మొక్కకపోతే మంటల్లో పడేస్తాడా? ఒరే సమయంలా మనకెందుకురా, సాగిలు పడతావురా అని పక్కనోడు అంటాం. రే జానా, మనకెందుకురా నాయన, మోకాళ్ళు వేసేద్దాంరా. రే అదేంట్రా అలా అంటావు? రే ప్రసాద, మోకరించేద్దాంరా, నమస్కరిద్దాంరా. ఏమైతే ఏమైందిరా నాయన, ప్రాణాలు పోతాయిరా బాబు. గొప్ప విందు కోసం మనం వస్తే మనం చిక్కుకుపోయాం కదరా నాయన. ఒరే పాలరాజా, ఒరే సాగిలు పడరా. సాగిలు పడేది ఎట్లా? నేను సాగిలు పడను. నేను బెంగళూరులో ఉంటే నేను సినిమాకి వెళ్దామని పిలిస్తే నేను వెళ్తానా? నేను వెళ్ళండి రోయ్. మా సేవకుడు చూడకపోవచ్చు, మా అమ్మ నాన్న చూడకపోవచ్చు, నన్ను సృజించిన సృష్టికర్త చూస్తాడురా. నేను సినిమాకి వెళ్ళను. నాయన ఒరే సాగిలు పడతా పట్టంట్రా, చంపేసేటట్టు ఈ రాజు. సాగిలు పడండి రా. మీరు సాగిలు పడితే సాగిలు పడండి, నేను సాగిలు పడను అని శద్రకు. ఇప్పుడు ఇందులోకి వచ్చాలే, నేను సాగిలు పడనండి మెషకు, నేను సాగిలు పడనండి అబెద్దునుకు. అందరూ సాగిలు పడ్డారు, వీళ్ళ ముగ్గురు నిలబడే ఉన్నారు. కొన్ని లక్షల మంది ఆ కాంపౌండ్లో ఉన్నారు, వందల మంది కాదు, లక్షల మంది. నాయకులు వచ్చారు, అధికారులు వచ్చారు, అధిపతులు వచ్చారు, అందరు మోకాలేసి సాగిలు పడిపోయారు. వీళ్ళ ముగ్గురు నిలబడి ఉంటే నాకు అనిపిస్తుంది, వీళ్ళ ముగ్గురు పక్కన సాగిలు పడిన వాళ్ళు ఉంటారుగా, రే ఏందిరా మొక్కండిరా, సాగిలు పడండిరా, మీ ప్రాణం పోయిద్దిరా అంటే వీళ్ళు అంటున్నారు, మా ప్రాణం పోయినా పర్లేదు, మేము సాగిలు పడం. చప్పట్లు కొడతాం ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజు మాకు శిక్ష చేసిన బరలా మేము సాగిలు పడం. ఏం చూసుకోండిరా నీకు ఆ ధైర్యం? మమ్మల్ని సృజించిన సృష్టికర్త దేవుణ్ణి చూసుకున్న మాకు ఆ ధైర్యం. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మీకు పిచ్చి పట్టింది? అవును, మాకు పిచ్చే. మాకు దేవుడు అంటే పిచ్చి. ఆ ముగ్గురు చెప్పే మాటలు, మా ఇజ్రాయేలు దేవుడు, మా యోధా దేవుడు, ఆయన యోధా గోత్రపు కొదమ సింహం, ఆయన చూసినే మాకు పిచ్చి. ఆయన అంటేనే పిచ్చి మాకు. మేము ఈ దేనికి సాగిలు పడం. మీ ప్రాణాలు పోతే మరలా తిరిగి రావురా నాయన. రే సాగిలు పడండ్రా. మా ప్రాణం పోయినా పర్లా, మాకు శిక్ష చేసినా పర్లా, మమ్మల్ని దూషించినా పర్లా, మమ్మల్ని చంపేసినా పర్లా, మేం మాత్రం ఆ విగ్రహానికి సాగిలు పడి మా దేవుని నామమును అపవిత్రపరచం. ఉన్నారా ఎవరైనా? ప్రియమైన దేవుని బిడ్డలు, నువ్వు రోయల్ మెరైన్ ఫ్యాక్టరీకి వెళ్ళినా, నువ్వు సిమెంట్ పనికి వెళ్ళినా, నువ్వు కూలి పనికి వెళ్ళినా, నువ్వు ఊరెళ్ళినా, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు ఎక్కడ 10 మందిలో ఉన్నా, నీ నోటి మాట దేవుని నామమును అపవిత్రపరచకుండా ఉండేటట్టు నువ్వు ఉండాలి. పక్కన స్నేహితులు లోకానుసారంగా మాట్లాడతారు, నీవు లోకానుసారంగా మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడిన జనం. మనం దేవునికి, ఇదిగో దేవుని నామమును గణపరిచే జనం మనం. ఇప్పుడు వీళ్ళకి ఒక కష్టం రాబోతా ఉంది, తెలుసు వీళ్ళకి. అయినా ప్రాణాలను వీళ్ళు లెక్క చేయట్లేదు. ఈ 2nd చాప్టర్లో నేను చెప్పేది ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడం పెద్ద గొప్ప కదా. బాగోలేని సమయాల్లో కూడా మనం దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. కొట్టండి చప్పట్లో ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మాట తప్పని దేవుడు నిన్ను మరచిపోవునా. జాన్ హార్పర్ పాడిన ఆయన పాడాలి. మాట తప్పని దేవుడు నిన్ను మరచిపోవునా, నేను దీవించమానునా. మీరు కొట్టండి తప్పట్లు. మాట ఇచ్చిన దేవుడు నేను మరచిపోవునా, నేను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. నీ కన్నుల పొంగిన కన్నీరు తన కవిలలో దాచిన దేవుడు నీ పగిలిన హృదయపు వేదనను మరచిపోవునా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపెనుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా.
చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపెనుగా. ఆస్తి ఎంతో ఉన్నను వారసుడే లేక వేదనతో నిలిచిన అబ్రహామును చూడుము. ఆశలే కోల్పోయి శరీరమే ఉడికిన అవమానాలెన్నో ఎదుర్కొన్నను. ఆస్తి ఎంతో ఉన్నను వారసుడే లేక వేదనతో నిలిచిన అబ్రహామును చూడుము. ఆశలే కోల్పోయి శరీరమే ఉడికిన అవమానాలెన్నో ఎదుర్కొన్నను. మాట్లాడే దేవుడే మౌనముగా నిలిచెనా, ఎండిన స్థితిలో జీవముతో నింపెగా. వేచి ఉన్న దినములే వ్యర్థములైపోయేనా, లెక్కకు మించిన సంతానమును పొందెగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపెనుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపెనుగా. మాట ఇచ్చిన దేవుడు నేను మరచిపోవునా. నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. బోలో క్రీస్తు మహారాజుకి. మాట ఇచ్చిన దేవుడు మనల్ని మరచిపోతాడా? మరచిపోడు. దీవిస్తానని చెప్పిన దేవుడు మనల్ని దీవించకుండా ఉంటాడా? ఉండడు. అది నమ్మిన ఈ జనం శద్రక్ మేషక్ అబేద్నెగో, దేవుడు మమ్మల్ని ప్రేమించిన దేవుడు, దేవుడు మమ్మల్ని సృజించిన దేవుడు, దేవుడు మమ్మల్ని తన వాగ్దాన దేశంలోకి చేర్చిన దేవుడు. అటువంటి ఆ నిజమైన దేవుణ్ణి మేము మరచి, నిజమైన దేవుణ్ణి విడిచి ఈ బంగారు ప్రతిమ విగ్రహానికి సాగిల పడతామా? అగ్నిగొండలో పడేస్తానని చెప్తే భయపడి సాగిల పడతామా? పడం. అయితే మీ చావు మీరు సావండ్రా అన్నారు. పక్కన నిలబడ్డారు. ఈ వార్త రాజుకు అందింది. రాజు దగ్గరకు వచ్చి చెప్పారు. రాజు వెంటనే పరాక్రమం కలిగిన వాడై, రౌద్రుడై, ఉగ్రుడై వాళ్ళని పిలిపించాడు. పిలిపిస్తే వాళ్ళ రాజు ఎదుట నిలబడ్డారు. ముందు కాంపౌండ్ హాల్లో నిలబడ్డారు, ఇప్పుడు రాజు ఎదుట నిలబడ్డారు. ఇప్పుడైనా భయపడాలిగా వీళ్ళు. ఇప్పుడు భయపడట్లా. ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే, అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రక్ నేనే, మేషక్ నేనే. ఎవరంటున్నారు? వాళ్ళు. అబేద్నెగో నేనే రాజా. అయితే మీరు నా దేవతను పూజించుట లేదనయు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదన్నదా నాకు వార్త వచ్చింది, నిజమేనా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నిజమే రాజా. ఏ భయం లేదా మీకు? లేదు భయం. ఏ ప్రాణం మీద కూడా మీకు ఆశ లేదా? లేదు రాజా. అప్పుడు ఇక్కడ అంటున్నారు, నేను వేయించిన విగ్రహానికి మీరు సాగిలా పడకపోతే తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నికొండలో మీరు వేయబడతారు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెవరు? రాజు అంటున్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? ఏ దేవుడు? మీ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎలాంటి దేవుడు? కంటికి కనపడిన దేవుడు మీ దేవుడు ఎలా అవుతాడు? మాట్లాడిన దేవుడు మీ దేవుడు ఎలా అవుతాడు? అంటే వీళ్ళు అంటున్నారు, మా దేవుడు ఆకాశమును, భూమిని, గాలిని, నింగిని, నీరును, నేలను, నిప్పును, సమస్తాన్ని సృష్టించిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమస్త సృష్టికి సృష్టికర్త మా దేవుడు, నిజమైన దేవుడు. ఆయనకు ప్రతిమ లేకపోవచ్చు, ఆయనకు రూపం లేకపోవచ్చు. ఆయన ఆత్మ ఉన్న దేవుడు, ఆయన రూపం లేని దేవుడు. మీరు జయించిన బంగారు ప్రతిమకు కళ్ళున్నాయి, చూడు, నోరుంది, పలకదు, చేతులున్నాయి ఈ బంగారు ప్రతిమకి, కానీ సహాయపడవు. కాళ్ళున్నాయి కానీ అవి నడవు. మీరే తీసుకొని వెళ్ళి ఇంకో చోటును పెట్టాలి. కానీ మేము నమ్మిన మా దేవుడిని మేము తీసుకొని రావక్కర్లేదు, ఆయనే మా దగ్గరకు నడుచుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. మేము నమ్మిన మా దేవుడు పిలిస్తే పలుకుతాడు. మేము నమ్మిన మా నిజమైన దేవుడు మా కన్నీరు తుడిచే దేవుడు.
కష్టకాలంలో ఉన్నప్పుడు మా కన్నీరు తుడిచునే దేవుడు. నిజమేగా. ఒకప్పుడు మనం కూడా విగ్రహాలను సేవించినప్పుడు, విగ్రహాలని ఆరాధించినప్పుడు అవి మట్టి బొమ్మలని తెలియక ఆరాధించాం, తెలిసినా ఆరాధించాం. కళ్ళున్నాయి, పలికాయ, చూచాయా, నోరున్నాయి, మాట్లాడాయా, చేతులున్నాయి, సహాయపడ్డాయా, ఎన్ని అర్పణలు అర్పించుంటాం, ఎన్ని గుళ్ళు గోపురాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలుసుకొని, నిజ దేవుణ్ణి తెలుసుకొని, ఆ కొబ్బరికాయలని, ఆ అగరబత్తిలని, ఆ సాంబ్రాణి కడ్డీలని, ఆ గుళ్ళు గోపురాలని విడిచి ఈయన జీవము గల దేవుడని నమ్మి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఆ జీవము గల దేవుని నువ్వు విడిచిపెట్టకో. స్తోత్రం. రాజా, మమ్మల్ని విడిపించగల దేవుడు మాకున్నాడు రాజా. ఎవరయ్యా? అబ్రహాము దేవుడు, హల్లెలూయా. ఎవరయ్యా? ఇస్సాకు దేవుడు, హల్లెలూయా. ఎవరయ్యా? దానియేలు దేవుడు, హల్లెలూయా. ఎవరయ్యా ఆయన? షద్రక్, మేషక్, అబేద్నెగో దేవుడు. ఎవరయ్యా ఆయన అంటే మన దేవుడు. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. ఆయన ఉన్నాడు. అగ్నిగుండాన్ని ఎన్ని రెట్లు పెంచాడు? 7 రెట్లు వేడి పెంచాడు. మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. పడేయండి రాజా అన్నారు వీళ్ళు. చూడు, పడవేసే ముందు ఒక మాట అంటున్నారు, మేము సేవించే దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము మాత్రం ఆ విగ్రహానికి సాగిలపడం. కొట్టండి చప్పట్లో. ఈ మాటకు దేవుడు సరెండర్ అయిపోయి ఉంటాడండి. మేము చేవించుచున్న మా దేవుడు అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించగలడు. ఈ మాట ఓకే. మా ప్రాణాల్లో నుండి కాపాడగలడు. ఈ మాట ఓకే. అయితే ఇంకో మాట అన్నారు వాళ్ళు, ఒకవేళ కాపాడకపోయినా, రక్షించకపోయినా పర్వాలా, హతసాక్షులం అవటానికి సిద్ధమే అవుతాం, కానీ విగ్రహానికి మాత్రం మొక్కం. ఇలా తీసుకొని ఇలా ముగ్గురిని అగ్నిగుండం దగ్గరికి తీసుకొని వెళ్ళగానే ఆ వేడికి 7 రెట్లు వేడి కదా, ఆ వేడికి వీళ్ళను తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు? కాలి బూడిదైపోయారు. వీళ్ళు అగ్నిగుండంలో అలాగున్నారు. కాసేపటికి రాజు కిటికీలో నుండి చూస్తే వీళ్ళు అగ్నిగుండంలో ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళతో పాటు తెల్లటి మహిమ వస్త్రం ధరించుకొని ఆయన కూడా వీళ్ళ మధ్య ఆరాధిస్తూ ఉన్నాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి. కొట్టాలి 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 కొట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మండుచున్న అగ్నిగుండంలో వీరితో పాటు ఉన్న దేవుడు, కష్టములో, కరువులో, కన్నీటిలో, ఇబ్బందుల్లో మనతో పాటు ఉండిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు, సజీవుడైన దేవుడు ఆ మండుచున్న అగ్నిగుండంలో వాళ్ళతో పాటు ఉన్నాడు. ఆ అగ్నిని ఆయన ఏం చేశాడంటే చల్లార్చేసాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చేసి మండుచున్న అగ్నిగుండంలో కూడా ఆయన వచ్చేసాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ తీసుకున్న తీర్మానం. ప్రాణాలు పోయినా మా దేవుని మేము విడిచిపెట్టాం. ఈరోజు దేవుని మందిరాన్ని విడిచి కాసేపట్లో మనం వెళ్ళబోతున్నాం. ఉందా నీకు ఆ తీర్మానం? ఉందా నీకు నిర్ణయం? మా ప్రాణాలు పోయినా మా దేవుని మందిరాన్ని మేము విడవం. మా ప్రాణాలు పోయినా మా దేవుని సన్నిధిని మేము వదులుకోం. మా ప్రాణాలు పోయినా మా దేవుని వాక్యములో మాకు నేర్పుతున్న ఆ పాఠాలలో నుండి మేము తప్పిపోం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మేము నీతి తప్పమన్న ఒక తీర్మానంలో నువ్వు తీసుకొని నిలబడితే, నువ్వు కష్టంలో ఉన్నా నీ కోసం పరుగులెత్తుకొని దేవుడు నీ కష్టంలో నిలబడి నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. రాజు చూసి ఆశ్చర్యపోయి వెంటనే వాళ్ళని అగ్నిగుండంలో నుండి బయటకు తీసుకొని రాగానే ఏమైందో తెలుసా? నడినెత్తు నుండి అరికాల వరకు అగ్ని అంటుకున్న కాలిన వెంట్రుకల వాసన కూడా రాలేదు. ఆశ్చర్యపోయాడు రాజు. అంతటి మండుచున్న వేడిమి గల అగ్నిలో వీళ్ళని పడేస్తే సజీవ దహనం అయిపోవలసిన వీళ్ళు, మసైపోవలసిన వీళ్ళు, బూడిద కూడా కనపడకుండా ఉండవలసిన వీళ్ళకి తల వెంట్రుకల నుండి అరికాల వరకు పై వస్త్రము కూడా వీళ్ళని అగ్ని ఏం చేయలేకపోయిందే. వీళ్ళ దేవుడు నిజంగా నిజమైన దేవుడని చప్పట్లు కొట్టండి. నిజమైన దేవుడని ఆ నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ నమ్మిన దేవుడే సకల యుగములకు దేవుడు. వీళ్ళ నమ్మిన దేవుడే సకల జనములను సృష్టించిన సృష్టికర్త దేవుడు. ఎవరైనా షద్రక్ దేవుణ్ణి, మేషక్ దేవుణ్ణి, అబేద్నెగో దేవుణ్ణి ఏమైనా అంటే
వాళ్ళను మరణశిక్ష విధిస్తున్నానని రాజు చెప్తాడు. రాజే ఆశ్చర్యపోయాడు. నేను ముగిస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పేద విధవరాలు కష్టంలో తనకు కలిగినదంతా ఇచ్చేసింది. మరొక విధవరాలు కష్టంలో మొదటి అప్పము దైవజనుడికి ఇచ్చింది. కరువులో బబులోను దేశంలో 3 యవనస్తులు మరణం ఎదురుగా ఉన్న, ప్రమాదం ఎదురుగా ఉన్న వాళ్ళు దేవునిని విడిచి వెనుతిరగలేదు, లోకానికి సాగిలపడలేదు. ఆ బంగారు ప్రతిమ ప్రజెంట్ ఏంటో తెలుసా? అది చెప్పు ముగిస్తా. అప్పట్లో బంగారు ప్రతిమ అదైతే ఇప్పట్లో బంగారు ప్రతిమ ఏంటో తెలుసా? లోకం అనే బంగారు ప్రతిమ ఎదుట మనం ఉన్నాము. అపవాది ఏమంటున్నాడంటే, ఈ లోకానికి సాగిలపడనంటే కొంతమంది లోకానికి సాగిలపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నెబుకద్నెజర్ రాజే ప్రజెంట్ ఉన్న అపవాది అయినటువంటి లూసిఫర్ మనందరిని ఇప్పుడు లోకం అనే కాంపౌండ్లో పెట్టాడు. బంగారు ప్రతిమ ఎదురు పెట్టాడు. ఆ బంగారు ప్రతిమే లోకం, ఆ బంగారు ప్రతిమే పాపం, ఆ బంగారు ప్రతిమే శరీరాశ, ఆ బంగారు ప్రతిమే నేత్రాశ, ఆ బంగారు ప్రతిమే ధనాపేక్ష మన ఎదుట పెట్టినప్పుడు మనం ధనాపేక్షకు లోబడకూడదు, లోకానికి సాగిలపడకూడదు, వెనుతిరిగి మనం చూడకూడదు. మనల్ని సృష్టించిన సృష్టికర్తనే మనము సేవిస్తూ ముందుకు అడుగులు వేయుదుముగాక. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించుదుముగాక. ఇది మొదలుకొని మన తుది శ్వాస ఆగే వరకు దేవుని మార్గములో ప్రయాణించుదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్న ఒకరు ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయండి అమ్మా.